ఈ వారం 10 రోజులు రిలీజ్ కోసం కౌంట్ డౌన్ చేసుకుంటూ వెయిట్ చేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో, అసలు చంపాడా లేదా అని ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ వెర్షన్స్ క్రియేట్ చేసుకోవడం తప్పితే మనకి ఇంకేం ఆప్షన్ లేదు. కాబట్టి ఈ బాహుబలి 2 కంక్లూషన్ గురించి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాము. బాహుబలి 1లో భల్లాల దేవ అండ్ బాహుబలి 2లో భల్లాల దేవ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఎట్సెట్రా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ రానా. సో ఎలా ఉన్నారు? గుడ్ ఆల్వేస్. మేమంతా చాలా డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాం. మీరు యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఆ డెస్పరేషన్ మీకు కూడా ఉందా? డెస్పరేషన్ కన్నా ఇట్ బి అన్ ఎక్సైట్మెంట్ అండి. అంటే ఇట్స్ ఒక 5 సంవత్సరాలు మేమందరం కలిసి చేసిన ఫిల్మ్ పార్ట్ 1 ఇస్ డన్ సో వెల్, నో పార్ట్ 2 ఇస్ గోయింగ్ టు కమ్. సో ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుందండి రిలీజ్ డేట్ వరకు. సో ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా పిక్స్ షేర్ చేశారు. అంటే ఒకటండి, అంటే నేను కూడా చాలా రోజుల తర్వాత చూసాను అది. అండ్ ఈ 5 yearsలో రియలీ దట్స్ అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు పార్ట్ 1 చేసేటప్పుడు ఐ వాజ్ 26 years old. పార్ట్ 2 అయిపోయేసరికి ఐమ్ 32, ఐల్ బి 33 దిస్ ఇయర్. సో ఒక నా జీవితంలో పెద్ద భాగం అనేది బాహుబలిలో అయిపోయిందండి, గడిచిపోయింది. అంటే 7 సంవత్సరాలు అయింది యాక్టర్ అయ్యి, అందులో 4.5 సంవత్సరాలు బాహుబలిలో జరిగింది. అండ్ దోస్ పిక్చర్స్ టు మీన్ అ లాట్ టు మీ, బికాజ్ నేను ఈ రోజు నుంచి బాహుబలి తర్వాత వాట్ ఎవర్ ఐ డూ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఒక రిఫ్లెక్షన్ అవుతుంది. అండ్ ఐఎమ్ ఇండెటెడ్ టు ఎవ్రీబడి, వెదర్ ఇట్ రాజమౌళి గారు, వెదర్ ఇట్ శోభు గారు ఆర్ ఎవ్రీబడి ఎల్స్ ఆన్ దట్ ఫిల్మ్. జనరలీ మీరు ఎలాంటి నేచర్డ్ పర్సన్? ఒక ప్రాజెక్ట్ టకటక ఫినిష్ చేసి విల్ స్విచ్ ఓవర్ టు ది నెక్స్ట్ వన్ అనే ఆలోచనతో ఉంటారా, లేకపోతే ఎంత టైం పట్టినా కమిట్మెంట్తో ఉండవన్న ఆలోచన? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ ఈచ్ ఫిల్మ్ అండి. ఇప్పుడు బాహుబలి నీడెడ్ సో మచ్ టైమ్, యూ విల్ స్పెండ్ సో మచ్ టైమ్. అదర్ ఫిల్మ్స్ డోంట్ నీడ్ టైమ్, యూ డోంట్ స్పెండ్ టైమ్. అలా కాకుండా ఇట్స్ సో అంతే. సో అంటే టకటక చేసాను, నాకు ఇంట్రెస్టింగ్ చేద్దాం ఉంది. టకటక అయితే టకటక అవుతాయి, అవ్వకపోతే అవ్వ అంతే. You're okay with anything? You just have to do good films అండి. I'm blessed to be part of such great team. With some esteemed company, really. అంటే you will not find fine men like that అండి in this country, very rare. అంటే ఒక విజన్ని నమ్ముకుని 7 ఏళ్లగా ఒక సినిమా, ఒక కథ చెప్దామని బయలుదేరిన ఒక రాజమౌళి, ఆయనకి తోడైన బ్రేవ్ ప్రొడ్యూసర్ శోభు అండ్ ప్రసాద్ గారు. అంటే అప్పుడు తెలుసు రాజమౌళి అనే ఆయన పెద్ద డైరెక్టరు, ప్రభాస్ అనే అతను టాప్ స్టారు, పెద్ద బడ్జెట్ సినిమా చేయటం. అంటే పెద్దదంటే ఏ పెద్దది అంటే తెలుగు సినిమా ఇప్పటి వరకు కలెక్షన్ అయిన సినిమాలకి ట్వైస్ ఓవర్, సమ్టైమ్స్ మోర్ దెన్ దట్ ఆల్సో దూరం వెళ్ళి చేశారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని మనం తెలుగు వాళ్ళం కలిసి మనం ఒక నేషనల్ సినిమా చేస్తున్నాం, ఒక ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నామని నమ్మి ముందుకెళ్ళిన వాళ్ళు. సో టు మీ దే హ్యావ్ డిఫైన్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. బాహుబలి 1లో భల్లాల దేవగా మీ క్యారెక్టర్కి వచ్చిన రిసెప్షన్ అంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా దిస్ విల్ బి ద వే ఇట్స్ గోనా బి రిసీవ్డ్ అని? కథ విన్నప్పటి నుంచి నాకు ఒకటి అర్థమైందంటే దిస్ ఇస్ అన్ ఎపిక్ డ్రామా, దిస్ ఇస్ అ ఫ్రాంచైజ్ ఫిల్మ్, ఈ అర్థమైంది అండి. అండ్ అలాంటి ఎపిక్ ఫిల్మ్స్లో ది విలన్స్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్. తెలుగులో చాలా తక్కువ చూసాం కానీ అరుదుగా చూసాం అలాంటి సినిమాలు. బట్ మీరు వెస్ట్లో తీసుకుంటే ఇలాంటి ప్రతి సూపర్ హీరో ఫిల్మ్కి లేకపోతే ఇలాంటి బిగ్ ఫ్రాంచైజ్ బేస్డ్ ఫిల్మ్స్కి ఎప్పుడు దెల్ బి బిగ్ విలన్స్ అండి. అంటే ద విలన్స్ విల్ బి వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ సో దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ దట్ రాజమౌళి గారు కాల్డ్ మీ అండ్ పిచ్డ్ ఇట్ టు మీ. కానీ ఫ్రాంచైజ్ అన్న థాట్ ఫస్ట్ లేదు కదా, కథ డెవలప్ అయిన తర్వాత ఉండింది. అంటే ఫస్ట్ జనాలకు లేదండి, మాకు ఇప్పుడు ఉండింది. బట్ సింగిల్ పార్ట్గానే స్టార్ట్ చేశారు కదా యాక్చువల్లీ? లేదు, సింగిల్ పార్ట్గా అనుకున్నాం అండి. దాని తర్వాత షూటింగ్ ఇప్పుడు చేయలేదు సింగిల్ పార్ట్. షూటింగ్ అంటే అదొక చాలా పెద్ద కథ అయింది. అండ్ ఆ కథ చెప్పడానికి వీ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ ఇంటూ 2 films అండ్ దెన్ వీ స్టార్ట్ షూటింగ్ యాజ్ పార్ట్ 1, పార్ట్ 2. ఏం చెప్తున్నారు ఇందాక, ఇది ఎపిక్ ఫిలిం అవుతుంది అన్నది ముందే అర్థమైపోయింది అని. ఆ రిజల్ట్ కూడా ఫస్ట్ పార్ట్ అయ్యాక చూశారు. ఇక సెకండ్ పార్ట్కి ఇంకే స్థాయిలో ఉంటుంది ప్రజల నుంచి రెస్పాన్స్ అన్నది మీరు ఏమైనా క్యాల్కులేట్ చేయగలరా? అంటే వన్ ఇస్ అంటే వాట్ డిడ్ వీ డూ అంటే ఫస్ట్ పార్ట్లో ఏ క్యాల్కులేషన్ నేను చేయలేదు. క్యాల్కులేషన్ అంటే మా క్యాల్కులేషన్ అంటే వీ హ్యాడ్ టు మేక్ ద గ్రేటెస్ట్ వార్ ఫిల్మ్ దిస్ కంట్రీ హెస్ ఎవర్ సీన్. అది ఒకటే ఉండిందండి అందరి మైండ్లో. దానికి తగ్గట్టు ఏమి చేయాలో చేసాం. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసప్పటికి నౌ వీ హ్యావ్ టు బీట్ దట్. అండ్ అది అంటే పార్ట్ 2 నేను ఒకటి చెప్పొచ్చు అండి, చాలా పార్ట్ 1లో పడినంత కష్టం పడలేదండి. ఎందుకంటే చాలా నేర్చేసుకున్నాం ఈ టైంకి. అంటే పార్ట్ 1 చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్గానే జరిగింది. అంటే వారు యుద్ధం అనేది ఎవరికి తెలీదు, వెళ్ళాము అంటే అక్కడ ఉన్న ఫైట్ మాస్టర్కి తెలీదు, మాకు తెలీదు. ఇంకా అందరం ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఏ ప్రాబ్లం వస్తుంది కూడా తెలియకుండా ఉన్నాం. ఈరోజు ఇది ప్రాబ్లం వచ్చిందంటే ఓహో ఇది కూడా ప్రాబ్లం అవుద్ది అనేది అక్కడే డిస్కవర్ చేసాం.
పార్ట్ 2కి వచ్చేసప్పటికి ఫస్ట్ వీ హెడ్ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ పార్ట్ 1 అండ్ అక్కడ చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం మేము బడ్జెట్ అనేది వీఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ, వీ డి నో వేర్ వీఆర్ ఎండింగ్. ఆ సినిమా వర్క్ అవుద్దా అవ్వదా, ఏ లెవెల్ వరకు వర్క్ అవుద్ది ఏం తెలియదు కదండి. సో పార్ట్ 2 కల్లా వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాలతో సహా మన వేరే భాషల్లో ఒక బ్రాండ్గా తయారైందండి. ఈరోజు మనం హిందీకి తీసుకెళ్తే ఇట్స్ ద బిగ్గెస్ట్ హిందీ రిలీజ్, మనం తమిళకి తీసుకెళ్తే ఇట్స్ ద బిగ్గెస్ట్ తమిళ్ రిలీజ్, మలయాళంలో ఇట్స్ ద బిగ్గెస్ట్ మలయాళం రిలీజ్. సో ఇలా జరిగేటప్పటికి వీల్ హ్యావ్ ఇంకెక్కువ క్వశ్చన్ ఉంటుందండి. అంటే యూ కెన్ వర్క్ విత్ బెటర్ పీపుల్, బెటర్ టెక్నీషియన్స్, బెటర్ సీజీ పీపుల్. సో అన్నీ బెటర్ అవుతూ కొంచెం రిస్క్ కూడా చేయొచ్చు అండ్ ఆ రిస్క్ అనేది కంఫర్టబుల్గా చేయొచ్చు అండి, కంగారుతో కాదు. సో దట్ వే ఇట్ ఇస్ చేంజ్ లాట్ అండి ఫర్ ఇన్ పార్ట్ 2. సో మీరు కథ విన్నప్పుడు మీతో పాటు ఈ కథని ఎవరు ఓకే చేశారు? జస్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ సంబడి ఎల్స్ ఆల్సో? Most of my films I only okay but just that there'll be a lot of decisions I'll take with my family. I'll take advice from them or I'll ask them for many opinions. That's pretty much it. ఇప్పుడు ఏంటి, బాహుబలి 1లో మీ క్యారెక్టర్కి, బాహుబలి 2లో మీ క్యారెక్టర్కి ఎలాంటి? అంటే ఒకటి బల్లాల దేవుడు అండి, నాట్ గోయింగ్ టు చేంజ్. 1లో చూస్తే మీకు కేవలం నా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిందండి. అంటే బల్లాల దేవుడు అంటే హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ మహిష్మతి, హీఈస్ గాటన్ దేర్ విత్ సమ్ రీజన్. ఆ రీజన్ ఏంటో సరిగ్గా తెలియదు ఇంకా. అది కాకుండా తన బలం గురించి తెలుసు, తన యాంగర్ గురించి తెలుసు. అండ్ యూ జస్ట్ స్టార్ట్ అండర్స్టాండింగ్ హిమ్ యాజ్ అ పర్సన్. కానీ తను చేసిన ఏది అర్థం కాదు. అంటే యూ డోంట్ నో. మీకు పార్ట్ 1లో అంటే బల్లాదేవుడే కాదు, అందరు క్యారెక్టర్స్ మీకు ఇంట్రడ్యూస్ అయ్యారు. మీకు బాహుబలి గురించి తెలుసు, కట్టప్ప గురించి తెలుసు, బల్లాల దేవుడు, శివగామి, ఇలా ప్రతి క్యారెక్టర్ మీకు అర్థమయ్యారు. అండ్ ఆ క్యారెక్టర్స్ మధ్యన జరిగిన డ్రామానే పార్ట్ 2. మీరు అన్నట్టు ఫస్ట్ పార్ట్లో ఇట్స్ జస్ట్ ద క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, కానీ ఓన్లీ ఇంట్రొడక్షన్తో జనానికి ఎలా రీచ్ అవుతుంది అన్న క్వశ్చన్ మీ టీంలోనే కొంతమందికి వచ్చింది. మీకు కూడా అలా ఫీల్ అయ్యారా? లేదండి, అంటే ఇప్పుడు నాకు ఎందుకు అంత నమ్మకం ఉండిందంటే ఆ కథ మీద, అలాంటి క్యారెక్టర్స్ ఇప్పటివరకు చూడలేదండి సినిమా, ఇండియన్ సినిమాలోనే ఇప్పుడు చూడలేదు. అండ్ ఖచ్చితంగా జనాలు కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉండింది. ఇప్పుడు తెలుగు ఏ తెలుగు సినిమా చేయని స్థాయిల కన్నా మించే చేసుకుంటూ వెళ్ళామండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్గా వాళ్ళు, రాజమౌళి గారు, యాక్టర్స్ అందరూ కలిసి, అంటే థింగ్స్ దట్ వీ యూజువలీ డోంట్ హ్యాపీన్ అ తెలుగు ఫిల్మ్ అన్నది మేము చేసామండి. అండ్ ఈ నమ్మకం ఉంది కాబట్టే చేసాం. ఎస్, బట్ బడ్జెట్స్ మీరు అన్నట్టు అసలు ఇలాంటి బడ్జెట్స్ ఇంతవరకు ఎప్పుడు మన తెలుగులో వినలేదు. ఆ స్థాయిలో వచ్చింది, రిసెప్షన్ కూడా వచ్చింది. ఇప్పుడేమో సెకండ్ పార్ట్ విషయానికి వచ్చేసరికి 1000 crores చెప్పేస్తున్నారు క్లియర్లీ. సో మీకు ఆ నమ్మకం ఉందా? మన రమ గారు మాట్లాడుతూ వీళ్ళు క్రాస్ ఎక్ట్ అని కూడా అన్నారు కాన్ఫిడెంట్. అంటే ఐ డోంట్ నో వాట్ దీస్ నంబర్స్ ఆర్. అండ్ ఐఎమ్ నాట్ రియలీ అ నంబర్ గైడ్. దట్స్ నాట్ సంథింగ్ దట్ ఐమ్ బాదర్డ్ అబౌట్. వాట్ రియలీ బాదర్స్ మీ ఇస్ ఇట్ హ్యాస్ టు బి ద బిగ్గెస్ట్ ఇన్ సైజ్. ఇఫ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్. అంటే ఒకటి we've genuinely, with all our hearts and all the effort, we've made ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఇండియాలో ఈ రోజు వరకు చేయని ఒక సినిమా. మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మీరు స్క్రీన్ మీద చూస్తారు. అండ్ ఏ నిమిషం అది తగ్గదు మీకు. అండ్ సో అలాంటి ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు, అలాంటి జెన్యున్గా ఒకటి చేసినప్పుడు, నాకు ఆర్మాక్స్ ఒక కంపెనీ ఉందండి బాంబేలో. అదొక ట్రాకింగ్ కంపెనీ. అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 10 రోజులకి ఆ సినిమా ఎలాంటి ఓపెనింగ్ తీసుకుంటుంది, ఇలాంటి డీటెయిల్. ఆ కంపెనీ హెడ్ అనే అతను మాకు మాట్లాడి ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ నంబర్లు ఏ సినిమాకి రాలేదు. హిందీలో మామూలుగా సల్మాన్ ఖాన్ ఈద్ సినిమాలకి అలా ఉంటాయి, ఆమిర్ ఖాన్ ధూమ్ 3 చేసినప్పుడు ఉండింది, ఇది వాటిలన్నిటికన్నా పెద్దది. అండ్ ఒక మంచి మాట చెప్పాడు నాకు, ఫిల్మ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ స్టార్ టుడే అని అది చెప్పాడు. అంటే నిజంగా ఒక సినిమా అన్నది అందరికన్నా పెద్దదండి. అంటే ఈరోజు ఖాన్లు అయ్యారంటే వాళ్ళు సినిమా వాళ్ళు అయ్యారు, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే దట్స్ బికాస్ ఆఫ్ ద సినిమా దట్ ఈస్ డన్. సో ఫైనలీ ఫ్రాంచైజ్ ఫిల్మ్ అది ఇండియా నుంచి వచ్చింది, అది తెలుగు నుంచి వచ్చింది అన్న ఒక స్ట్రెంగ్త్ విల్ ఆల్వేస్ హ్యావ్. ఇది యాక్చువల్లీ రాజమౌళి స్వప్నం, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. సో ఆయనకు ఆ డెడికేషన్ ఆబ్వియస్గా ఉంటుంది. బట్ 5 years స్టికింగ్ ఆన్ టు ఎ ప్రాజెక్ట్. అఫ్ కోర్స్ మీరు వేరే ప్రాజెక్ట్స్ కూడా చేశారు. బట్ దెన్ ఇనీషియల్గా ఇంటర్నల్గా ఎప్పుడైనా మీకు సో లాంగ్ అనే ఫీలింగ్ కలిగిందా? నా లైఫ్లో నాకు ఎప్పుడు దేని గురించి అలా కలగదండి. అంటే నేను ఒక్కసారి ఒక రెగ్యులర్ హీరోగా వెళ్ళే ఫార్మాట్లో నేను ఇప్పుడు వెళ్ళండి. నాకు సినిమా అన్నది ఏ హీరో కన్నా ఏ డైరెక్టర్ కన్నా గొప్పది సినిమా అన్నది. సినిమా వల్లే మీరు హీరోలు అవుతాం, మేము డైరెక్టర్లు అవుతాం, అవుతాం. ఒక సినిమాకి 5 సంవత్సరాలు కావాలంటే 5 కాదు, ఈ సినిమాకి 10 సంవత్సరాలు కావాలంటే హ్యాపీగా చిరునవ్వుతూ ఇచ్చేవాడిని. సో అలాంటిది నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. బట్ ప్లేయింగ్ ద బ్యాడ్ మ్యాన్ అన్నది హౌ డిడ్ ఇట్ స్ట్రైక్ యూ? అంటే వన్ ఇస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే బ్యాడ్ మ్యాన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్
ఇఫ్ ఐ ప్లే బ్యాడ్ మ్యాన్ ఐ వాంటెడ్ ఇట్ టు బి అ గ్రేట్ బ్యాడ్ మ్యాన్. సో నాకు బల్లాల దేవుడి కన్నా గొప్ప క్యారెక్టర్ యాజ్ అ విలన్ ఐ డోంట్ థింక్ హెస్ బిన్ రిటన్ సో ఫార్ ఇన్ తెలుగు సినిమా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్స్ మై ఫస్ట్ బ్యాడ్ గా దట్ ఐ ప్లేస్ హిమ్. కానీ అప్పట్లో గబ్బర్ సింగ్ అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పటికీ వీ టాక్ అబౌట్ గబ్బర్ సింగ్. సో దాన్ని ఇప్పుడు భల్లాల దేవ బ్రేక్ చేసేసాడని అంటే వేరే అంటే ప్రతిదీ అంటే ఇప్పుడు చాలా ఐకానిక్ విలన్స్ ఉంటారండి సినిమాల్లో. ఇండియాలో తీసుకుంటే మీకు మొగాంబో మిస్టర్ ఇండియాలో, గబ్బర్ సింగ్ షోలేలో, అలా దెల్ బి మెనీ దట్ విల్ కమ్. అండ్ ఐ గెస్ బలాల్ దేవ యూ కెన్ పుట్ ఇన్ దట్ లిస్ట్ ఆఫ్ పీపుల్. టాప్ 10 ప్లేసెస్లో విలన్స్లో ఏ పొజిషన్ ఇస్తారు మీకు? అంటే ఇప్పుడు ఏ సినిమా ఇప్పుడు వార్ ఫిల్మ్ అనేది ఇప్పుడు రాలేదండి. సో ఆ వార్ ఫిల్మ్స్లో అయితే ఇది ఒకటే అవుద్ది. సో సినిమాని 2 సినిమాలు ఎప్పుడు కంపేర్ చేయలేము. ఇట్స్ లైక్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. మీరు ఒక మిస్టర్ ఇండియా లాంటి ఒక సైన్స్ ఫిక్షన్ బేస్డ్ ఫిల్మ్ని బాహుబలిని కంపేర్ చేయలేరు కదా. ఇప్పుడు మీరు రావణాసుని దాటివేయడానికి కంపేర్ చేయగలుగుతారు? యూ కాంట్. సో దేర్ ఇస్ నో కంపారిజన్ అండి. సినిమా డజంట్ హ్యావ్ అ కంపారిజన్. ఇట్స్ ఓన్లీ అస్ హూ విల్ కంపేర్ ఇట్. ఇట్స్ ఆఫ్ నో యూజ్. కానీ బాహుబలి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందంటే అది ఆ కథలో ఉన్న గొప్పతనం అంటారా, ఇట్స్ డైరెక్టర్స్ క్రెడిట్ అంటారా? అన్నీ కలిపండి. అంటే ఏ ఒక్కటి మీరు తీసి పక్కన పెట్టలేరు. ఈ సినిమాలో మీరు ఏ ఒక్క అంశం అన్నా మీరు తీసి పక్కన పెట్టారనుకోండి, ఇట్ విల్ నాట్ బి ద సేమ్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి, ఎస్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ ద వన్ హూస్ డ్రివెన్ ఆల్ ఆఫ్ అస్ ఫార్వర్డ్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే యూ వుంట్ have made that film. If an actor like Prabhas was not there for 4.5 years at the peak of his career, this film would have not happened. అలా మెనీ విషయాలు అండి. ఇప్పుడు సాబు సిరిల్ గారు, ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ ద సెట్స్ వుడ్ నాట్ హ్యావ్ లుక్ సో బిగ్. సీజీ టీమ్ మగుట వీళ్ళందరూ లేకపోతే ద సీజీ వుడ్ హ్యావ్ లుక్ సో గ్రాండ్. సో ఏ ఒక్కళ్ళని మీరు తీసి మాట్లాడలేరండి ఈ సినిమాలో. సో దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్. ఇప్పుడు క్యారెక్టర్ల ఇంట్రొడక్షన్ మాత్రమే ఫస్ట్ పార్ట్లో జరిగింది. సో సెకండ్ పార్ట్లో అసలు ఫస్ట్ పార్ట్కే జనం అసలు వావ్ అని చెప్పేసి రాస్ట్రాక్. మరి సెకండ్ పార్ట్ ఇంకే స్థాయిలో ఉంటుంది? అవునండి, సెకండ్ పార్ట్ అనేది ఇట్స్ క్యారెక్టర్ అర్థమైందండి పార్ట్ 1లో. బట్ ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న డ్రామా అనేది రియలీ ఇట్స్ పార్ట్ 2 అండి. నాకు ఇన్ఫ్యాక్ట్ మా అందరికీ యూనిట్లో ఉన్న వాళ్ళకి పార్ట్ 1 రిలీజ్ అయినా కూడా పార్ట్ 2 అనేదే మా సినిమా అండి. ఎందుకంటే కథ అక్కడే ఉంది కాబట్టి. అండ్ ఈ సినిమా మన డబ్బింగ్లు కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక అద్భుతం చూశానండి. అంటే ఏంటంటే ఏ సినిమాలో రాంది ఇది. మామూలుగా ఒక సినిమా స్టార్ట్ అయితే కొంచెం టైం వద్దు, ఎందుకంటే క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతారు, వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ మీరు సినిమా మొదటి సెకండ్ నుంచి డ్రామా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అందరూ మీకు తెలుసు. అక్కడ కట్టప్ప ఎలా మాట్లాడతారో తెలుసు, శివగామ ఎలా మాట్లాడతారో తెలుసు, నేను ఎలా అందరూ తెలుసు. ఆ టైం వేస్ట్ అనేది ఉండదండి. ఇట్ విల్ టేక్ ఆఫ్ లైక్ దట్ విత్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ రియలీ ఎక్సైటెడ్ మీ వెన్ ఐ సా ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము పార్ట్ 2 షూట్ చేసింది, నేను సినిమా ఫస్ట్లో పార్ట్ 2 షూట్ చేశానండి యాక్చువల్లీ. సో ఆ డ్రామా నేను కూడా చాలా రోజులు మర్చిపోయాను. అంటే పార్ట్ 1 4 ఏళ్ళ తర్వాత మర్చిపోతాం కదా కొన్నంత. సో డబ్బింగ్ చేస్తున్నప్పుడు నేను కూడా ఎక్సైటెడ్గా లైక్ అన్ ఆడియన్స్ ఐ వాజ్ వాచింగ్, కొత్తగా చూసానండి. అండ్ సో యా ఇట్స్ డెఫినెట్లీ వెరీ వెరీ న్యూ. అండ్ మీరు పార్ట్ 1లో మీకు నచ్చిన ప్రతి ఒక్కటి యాంప్లిఫై అవుతూ ఉంటుందండి. ఒకటి చెప్పండి మాకు, ఫస్ట్ పార్ట్ మేము చూసాం, ఎక్కడ ఎండ్ అయిందో చూసాం. సెకండ్ పార్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎవరి మీద ఓపెన్ అవుతుంది? అంటే సేమ్ అండి. మీ అంటే సత్యరాజ్ గారు చెప్పే కథ అండి అది. మీరు కథగా నథింగ్ విల్ చేంజ్. అంటే ఒకటి బ్యూటీ అబౌట్ రాజమౌళి అండి, ఆయన ఎంత పెద్ద కథ అయినా చాలా సింపుల్గా చెప్తారండి. ఇలా 2 అన్నదమ్ములు ఉన్నారు, వీడికి కథ. అంటే ఒక చందమామ కథ ఉంటుంది చూడండి, ఆయన అన్ని సినిమాల్లో ఆ బ్యూటిఫుల్ అంశం ఉంటుందండి. హౌ మచ్ ఎవర్ డ్రామా, క్యారెక్టర్ మధ్యలో ఎంత డ్రామా ఉన్నా సరే అట్ అన్ ఓవరాల్ ఫర్ అన్ ఆడియన్స్ చాలా సింపుల్గా కథ అర్థం ఉందండి. సో ఇట్ విల్ స్టార్ట్ వెరీ సింప్లీ బట్ ఇట్ విల్ బీ వెరీ డ్రామాటిక్ ఫ్రమ్ ద సెకండ్ ఇట్ స్టార్ట్స్. ఈ సినిమా కోసం మీ కమిట్మెంట్ నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ టైం, మీ ఫిజికల్ ఫిట్నెస్ దగ్గర నుంచి ద టైమ్ యూ గేవ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎలాంటి చేంజెస్ జరిగాయి? ఒకటండి, మనం ఒక క్యారెక్టర్ ఎంచుకున్నప్పుడు, ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఉన్నాడో, ఎలా బిహేవ్ చేస్తున్నాడో అది చూసుకుని అలా ఉండాలి మనం. ఇప్పుడు బల్లాల్ దేవుడు అంటే ఎవరు? హీస్ అ వార్ లార్డ్, హీస్ అ కింగ్, హీస్ సంబడి యూ కెన్ కిల్ అ బైసన్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్. ఇలాంటివి ఉన్నప్పుడు నౌ యువర్ ఫిజికాలిటీ, యువర్ స్ట్రక్చర్, యువర్ వాయిస్, ఆల్ ఆఫ్ దట్ హ్యాస్ టు చేంజ్ అండ్ బి మోల్డ్. ఆ క్యారెక్టర్ పరిధిలోకి మనం తీసుకురావాలండి దాన్ని. అండ్ అది తెచ్చే ప్రయత్నంలో దిస్ ఇస్ వాట్ అండ్ యూ సీ హౌ ఐ లుక్, ఐ డోంట్ లుక్ ఎనీథింగ్ లైక్ దట్ ఎనీమోర్. బట్ ఆ సినిమాకి వీ డిడ్ దట్. అండ్ అలా ప్రతి సినిమాకి చేయాల్సి వస్తుందండి. అండ్ నేను చేసే సినిమాలు కూడా క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు ఉంటాయండి. అది ర్యాండమ్గా హీరోగా వచ్చి చేయను నేను సినిమాలు మామూలుగా. సో ఇట్ హ్యాస్ అ డెఫినెట్ వే దట్ ద క్యారెక్టర్ విల్ లుక్, అండ్ దట్స్ వాట్ ఐ
కానీ మీరు సైమల్టేనియస్గా వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు దే మైట్ డిమాండ్ డిఫరెంట్ ఫిజిక్. సో ఐ చేంజ్ మై ఫిజిక్ అండి. అది ప్రాక్టికల్గా మీకు కష్టం అనిపించలేదా? బట్ ఇట్ వాస్ అంటే అది నా జాబ్ అండి. ఇప్పుడు మీకు ఇలా ఎక్కువ ఇంటర్వ్యూలు తీసుకునేది మీకు ఇష్టం అనిపించవచ్చు. అలా కాదు, బిల్డింగ్ మజిల్స్ కొన్ని సినిమా కోసం, ఈ సినిమా కోసం యూ హ్యాడ్. Yeah, I did, and then I dropped it for Ghazi very quickly. I dropped it for Bangalore days. I built it back again for Bahubali, so it's. ఎంత టైం స్పాన్లో ఈ డిఫరెన్సెస్? అంటే డిపెండ్, అంటే మనకి ఇక్కడ చేసేసి ఇక్కడ అంత లగ్జరీ ఉండదండి. వాళ్ళు ఇచ్చిన టైంలో మనం వీ హ్యావ్ టు బ్యాక్ ట్రాక్ అండ్ సీ వాట్ హ్యాస్ టు బి డన్ బెస్ట్. సో ప్రతిదానికి ప్రతి బాడీకి ఒక టెక్నిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మా ట్రైనర్స్కి, మా ప్రొఫెషనల్ స్టాఫ్కి, వాళ్ళకి దే విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఐ క్యాన్ డూ. సో ఇప్పుడు బాహుబలి 1 నుంచి బెంగళూరు నాటకల్కి వెళ్ళి మళ్ళీ బాహుబలికి రావాల్సి వచ్చిన సమయంలో మసిల్ మాస్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ ఆ మసిల్ మాస్ అనేది వీ హ్యాడ్ టు కట్ డౌన్ వెరీ డ్రాస్టిక్లీ. సో ఏం చేయాలంటే ఇప్పుడు మసిల్ మాస్కి ప్రోటీన్ ఈజ్ ద ఫుడ్ ఫర్ ఇట్. ఆ ప్రోటీన్ కట్ చేస్తే ఇట్ విల్ గెట్ డన్. సో ఐ టర్న్ వెజిటేరియన్ ఫర్ అబౌట్ 2 months and shrunk my size, finished that, then got back to training again. So it's like that. So I keep shifting my gears like that. So same case with Prabhas antara? And Prabhas didn't have to vary so much, true. because I had to do something else and come back. But I'm saying taniki Bahubali ala undadam kuda chaala kashtam. So how was it sharing screen space with Prabhas and the others? What and see, one is this film is really special, more than, to me, really more than the result of Bahubali 1. It's the experience of what I have in these 4.5 years with all these people. అంటే ఒక రాజమౌళి గారికి తీసుకుని, అంటే వీళ్ళు చాలా తక్కువ మంది తెలుసు నాకు ఈ సెట్ ఇంతకుముందు. అంటే ముఖపరిచయం, హలోలు ఆయల్లో చెప్పుకోవడం తప్పితే వీ డోంట్ నో ఈచ్ అదర్ పర్సనలీ. అండ్ ఒక ఫిల్మ్ సెట్ మీద 5 సంవత్సరాలు స్పెండ్ చేసి, వెన్ ఆల్ ఆఫ్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, ఎవరు చేయని ఒక సినిమా చేస్తున్నాం, ఎవరు ఆలోచించని ఒక ఆలోచన, వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఒక రాజమౌళి గారు ఒక విజన్ని మేమందరం ముందుకు తీసుకెళ్లే ఇన్స్ట్రుమెంట్స్ అయ్యాం. ఇన్ దట్ యూ విల్ ఆబ్వియస్లీ అంటే ప్రతి సినిమా సెట్ నుంచి బయటకు వస్తే యూ విల్ మేక్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ యూ రియలీ మేక్ అ ఫ్యామిలీ, బికాజ్ వీ వర్ ఆల్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అట్ ఎనీ గివెన్ పాయింట్. 5 ఏళ్ళు అంటే చాలా జరుగుతూ ఉంటాయి, వెదర్ ఇట్స్ ప్రొఫెషనలీ, వెదర్ ఇట్స్ పర్సనలీ. అండ్ దట్ వే ప్రభాస్ ఐ గెస్ వాజ్ లైక్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆల్ త్రూ ఇన్ దీస్ 5 years. ఇందాక మీరు చెప్తున్నట్టు ఫస్ట్ పార్ట్ మోస్ట్లీ ఇట్ వాజ్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్, ఏది వర్క్ అవుతుంది అవ్వదు అన్నది తెలుసుకోవడానికి మీకు కొంచెం టైం పట్టింది. బట్ దెన్ వన్స్ యూర్ ఆన్ ట్రాక్, ఇంకా ఈజీ అయిపోయిందా వర్క్ అంతా? ఆ తర్వాత మీరు అన్ని ఎగ్జిక్యూట్ చేయడం, హ్యాస్ ఇట్ బికమ్ ఫాస్టర్? ఇట్ డెఫినెట్లీ బికమ్ ఫాస్టర్ ఫర్ షూర్. అంటే మేము ఫస్ట్ పార్ట్ తీసినట్టు సెకండ్ పార్ట్ తీసుకుంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత వచ్చేదండి ఖచ్చితంగా. అండ్ అంటే అదే ఇందాక అన్నట్టు చాలా నేర్చుకోండి మేము. అంటే బట్ ఇక్కడ చాలా టైం తీసుకుంటున్నారు రాజమౌళి అనే ఫ్యాక్టర్ ఎప్పుడైనా ప్లే అయిందా? దానివల్ల ఇంకేమైనా ఫాస్ట్గా మీరు వర్క్ చేశారా? లేదండి అసలు. అంటే అలా చేయకపోతే ఇలాంటి సినిమా రాదండి. మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తున్నారు, ఈ సినిమా చూస్తున్నారు, దానికి తేడా ఎందుకు? మేము టైం తీసుకుని చేసాం అంతే. ఆయనకి ఆ ప్రెషర్ ఏమన్నా అనిపించిందా? లేదండి. అంటే వెన్ యూఆర్ క్లియర్, మీరు ఎలాంటి ప్రోడక్ట్ చేస్తున్నారని మీ క్లారిటీ మీకుంటే, ఆ టైం అన్నది ఇట్స్ స్మాల్ లిటిల్ ఫ్యాక్టర్ అండి. ఇట్స్ నాట్ సచ్ కాంప్లికేటెడ్ థింగ్. సో టెక్నికల్గా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మీరు ఎలాంటి అడ్వాన్సెస్ చూసారు? అది మీకు మాత్రమే తెలుస్తుంది. ఒకటండి, వీ హ్యాడ్ అ ఫార్ సుపీరియర్ స్టంట్ టీమ్ అండి. అండ్ మాకు ట్రైనింగ్ అండ్ రిహర్సల్స్ మేము ముందే చేసాం. అంటే చాలాసార్లు పార్ట్ 1లో అక్కడికి వెళ్ళి కొంచెం వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ రీసెట్ చేసి ఇలా చాలా టైం తీసుకోవడం జరిగిందండి. సో కానీ ఈ టైం ఏమైందంటే దే వాజ్ అ స్టంట్ విజ్ ప్రీవియస్ అనేది చాలా చాలా డీటెయిల్గా చేశారు రాజమౌళి గారు. వాళ్ళు యూఎస్కి వెళ్ళి మీకు ఇన్ఫ్యాక్ట్ ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్, కింగ్స్ మెన్ ఇలాంటి సినిమాలు చేసిన వాళ్ళతో పనిచేసి ఒక బ్యూటిఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ పీస్ తెచ్చారండి. అండ్ మా అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది ఏం చేయాలనేది. అండ్ దానికి మేము స్పెసిఫిక్గా ట్రైనింగ్ తీసుకుని, నేను ప్రభాస్ వి స్పెంట్ అబౌట్ 2 months ఐ థింక్ బిఫోర్ ద వార్ స్టార్టెడ్. సో సెట్కి వెళ్ళేటప్పటికి ప్రతిదీ సింపుల్ అయిపోయింది. అండ్ సో డెఫినెట్లీ యాజ్ ఎగ్జిక్యూషన్ ఇట్ వాజ్ ఫార్ బెటర్, దర్ ఇస్ నో డౌట్. అండ్ కెమెరాస్ కూడా చాలా డిఫరెంట్ వే వాడారు. అంటే స్ట్రక్చరల్ చేంజెస్ అండి. అంటే మీకు మల్టిపుల్ యూనిట్స్ ఎలా షూట్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ అది ఫస్ట్ పార్ట్తో స్టార్ట్ చేసాం. అంటే దాంతో సో అది నేర్చుకుంటూ బెటర్ అయ్యి సెకండ్ పార్ట్ వీ హ్యాడ్ మెనీ పీపుల్ టు హెల్ప్ అస్ అండ్ డూ ఇట్ బెటర్. CG, because all the assets were built, we had much better time. Like that, and like I'm saying, every single person were better than what they were in part 1. ఓకే, ఫస్ట్ పార్ట్లో మా క్యారెక్టర్స్ అన్ని బాగా కనెక్ట్ అయిపోయాయి, ఆ క్యారెక్టర్ పేర్లతోనే పిలుస్తున్నాం. సెకండ్ పార్ట్లో కొత్తగా ఏమన్నా క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందా సర్ప్రైజ్ చేస్తూ? లేదండి. అంటే యూ విల్ సీ ఇప్పుడు దేవసేన అంటే ప్రతి క్యారెక్టర్లో ఇంకో అంశం చూస్తారండి. మీరు బలాల్ దేవుడిని
వేరే అతను ఇప్పుడు వేరే కోణంలో చూస్తాం. వేరే కోణంలో చూస్తారు. అలానే బాహుబలిని, అలానే ఇప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ అనుష్క. దేవసేనని అలానే చూశారు. సో ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దేవసేన యూ విల్ సీ త్రూ అవుట్ ఇన్ దిస్ ఫిల్మ్. కొత్త రాజ్యాలు మీకు ఓపెన్ అవుతాయి ఇందులో. సో దోస్ ఆర్ ద రియల్ న్యూ ఐటమ్స్. మీ రాజ్యాలు అంటుంటే మామూలుగా కొంతకాలం ఒక ఇంట్లో ఉన్నాక అక్కడి నుంచి వెళ్ళిపోతేనే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ కలుగుతుంది కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఆ రాజ్యంలో నుంచి మీరు బయటకు వస్తే ఫ్రాంక్గా ఉంటుందండి 100% ఉంటుందండి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల పాటు అదే సెట్కి వెళ్తూ ఆ మహేష్మతి అనేది ఒక కింగ్డమ్, రియల్లీ ఇట్ వాజ్ అ కింగ్డమ్ దట్ దే బిల్ట్. అండ్ అందులోనే సర్టన్ అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటూ అలా మాట్లాడుతూ అలా ఆ యూనిట్తోనే ప్రతిరోజు పనిచేస్తూ వీ కైండ్ ఆఫ్ గ్రూ అప్, ఆల్ ఆఫ్ us grew up టుగెదర్. అండ్ మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ టు మీ ఇట్ ఇస్, నాకు ఎలా చెప్పాలంటే ఇట్స్ నా సినిమాటిక్ లైఫ్లో ఇట్స్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్ అండి. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ లాంగ్ టైమ్ టు కమ్. అండ్ సో డెఫినెట్లీ ఆ మిస్ అయ్యే ఇది ఉంటాయండి. బట్ ద బ్యూటీ అనేది బాహుబలి అనే వరల్డ్ ఎప్పటికీ అవ్వదు. ఈరోజు ట్రాన్స్ మీడియా వల్ల మీరు బాహుబలి బుక్స్లో చూస్తున్నారు, మీరు వర్చువల్ రియాలిటీలో చూస్తున్నారు. దే విల్ బీ మెనీ మోర్ థింగ్స్ ఓవర్ ద ఇయర్స్ టు కమ్. బాహుబలి అనే దీంతో వింటూ ఉంటారు. అందులో నేనెంత బాగుంటానో తెలియదు కానీ బట్ ఆ వరల్డ్ అనేది ఇట్ విల్ ఆల్వేస్ బీ అరౌండ్ అస్. ఈ కథ విషయంలో మీరు అంత స్ట్రాంగ్గా టేకప్ చేసినప్పుడు కథని నమ్మారా, రాజమౌళి స్టైల్ని, రాజమౌళి కెపాసిటీ క్యాలిబర్ని నమ్మారా? ఫస్ట్ కథనే నమ్మాను. కథ అంటే నేను రాజమౌళి గారు లాంటి డైరెక్టర్స్తో చేస్తానండి, కొత్త డైరెక్టర్స్తో చేస్తాను, అందరితో చేస్తాను. ఆయన వచ్చే కథ చెప్పినప్పుడు అంటే ఐ నో హిమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. అండ్ ఆయన ఇంత కథ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అనే ఒక స్ట్రెంగ్త్ అయితే ఉండిందండి. అండ్ హీ వాజ్ సెట్టింగ్ అవుట్ టు డూ సంథింగ్ నో బడీ హాస్ డన్ బిఫోర్. అండ్ దట్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్. మీరు వరల్డ్ వైడ్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు కానీ ఇక్కడ లోకల్గానే కన్నడలో, కర్ణాటకలో నుంచి వస్తున్న ఫ్రిక్షన్ మీరు చూస్తున్నారు. దట్ టు బికాస్ ఆఫ్ కట్టప్ప. సో యువర్ రియాక్షన్ అంటే నాకు అది రీజనబుల్గా అనిపించలేదండి ఫస్ట్. అంటే ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడితే ఏం సెన్సిటివ్ అవుతుందో అర్థం కాదు. సో నేను యూజువల్గా ఎక్కువ మాట్లాడిన వాటి గురించి. ఆయన కమెంట్స్ 9 సంవత్సరాల క్రితం ఇచ్చారండి. ఆయన ఇప్పటివరకు 38 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు కర్ణాటకలో 4 సినిమాలు ఉన్నాయండి. ఆయన బాహుబలి 1 రిలీజ్ అయిందండి. ఇప్పుడు తేడం అన్నది దాని వెనక ఉద్దేశం ఏంటంటారు? నాకు తెలియదండి. డోంట్ నో. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఫేర్. ఇప్పుడు మీరు సత్యరాజ్ గారు ఈ సినిమాలో కేవలం ఒక యాక్టర్ అండి. ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన హీరో కాదు. ఆయన సినిమా చేశారు, ఆయన డబ్బులు తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. మీరు అది రిలీజ్ చేశారా చేయలేదా అనేది సత్యరాజ్ గారికి ఏం అవదండి. ఇప్పుడు మీరు వచ్చి నా మీద ఒక ఇష్యూ చేయాలంటే, ఇప్పుడు నేను చేసిన సినిమా మీద చేశారనుకోండి, అది నేను ప్రొడ్యూసర్ అయితే నేను బాధపడతాను. ఎందుకంటే ఆ డబ్బులు రావో సవాల. ఇప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన వేరే సినిమా చేసుకున్నాను హ్యాపీగా. ఇప్పుడు మీరు ఆ సినిమా ఆపితే ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళకి బాధ తప్పితే సో ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ ఎనీ వే. అండ్ ఇట్స్ రెడ్ సమ్వేర్ ఆన్ ట్విట్టర్ శివరాజ్ కుమార్ గారు ఆయన నుంచి ఏమన్నా రెస్పాన్స్ లేకపోతే టేకింగ్ బ్యాక్ హిస్ వర్డ్స్ అంటే ఈ కావేరీ ఇష్యూ అన్నది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ బిట్వీన్ ద తమిళ్ అండ్ కర్ణాటక అండి. మనకి సరిగ్గా తెలియదు ఆ ఇష్యూ, నాకైతే సరిగ్గా తెలియదు ఆ ఇష్యూ గురించి. బట్ స్టాపింగ్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ దట్ ఐ డోంట్ నో హౌ మచ్ దట్ ఈస్ రైట్. కానీ ఏంటి అక్కడ పరిస్థితి? ఇప్పుడు సినిమా ఒకవేళ అక్కడ ఏమో తెలియదు. రిలీజ్ అయితే అవుద్దండి చూస్తారండి. అయితే అవుతుంది లేదు 100% అవుద్దండి. ఎందుకు అవ్వదండి? ఎందుకు అవ్వదు? ఇది సినిమా అండి. ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఇఫ్ సినిమా ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యువర్ స్టాపింగ్, దెన్ ఇట్స్ స్టూపిడిటీ, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. సరే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు పక్కన పెడితే అసలు చంపాడా లేదా అని చెప్తారా? ఏమో డౌట్, నాకు కూడా తెలియదు. చీకట్లో రాత్రి జరిగిపోయింది. అది చీకటి ఉంటుంది, నాకు సరిగ్గా కనిపించలేదు. సర్లేండి, స్క్రీన్ మీద మాత్రం వెళ్తుంటుందిగా, మేము చూడాలి. ఆ టైం కల్లా క్లియర్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ ఇద్దరికి. మీకు బాహుబలి 1లో భళా భల్లా అనిపించిన మూమెంట్ ఏది? అంటే నాకు రాజమౌళి గారు కథ చెప్పి నేను ఆయన ఆఫీస్లో కూర్చున్నప్పుడు బలా బల్లా ఇంత అద్భుతమైన కథ నీ దగ్గరికి వచ్చిందని అనే ఆ మూమెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ అక్కడి నుంచి బలా బల్లా అన్న మూమెంట్లు చాలా ఉంటాయి సినిమాలు. మరి మీకు బాహుబలి 2లో భళా భల్లా అనిపించిన మూమెంట్? చాలా అంశాలు ఉంటాయండి. అంటే దిల్ బి మెనీ మోర్ థింగ్స్ దెన్ వన్, దట్ మచ్ ఐ కెన్ సే. అండ్ ఎందుకంటే ఇక్కడ నిజంగా ఈ క్యారెక్టర్ అనేది రాజమౌళి గారు రాసినప్పుడు అండి పార్ట్ 1లో ఒక అండర్స్టాండింగ్ ఇచ్చారు ఒకటి. మీరు ఇన్ఫ్యాక్ట్ ఒక లాస్ట్ పార్ట్లో తనకి రాజ్యం వచ్చినా నా మీద క్లోజప్ పెడితే నవ్వి స్మైల్గా ఒక తమ్ముడికి వస్తుందనే హ్యాపీనెస్తోనే ఉంటాడు తప్పితే ఇంకేముండదు. సో ఇతని ఫేస్లో ఏం ఆలోచిస్తున్నాడో ఎప్పుడు తెలియకూడదు అనే పార్ట్ 1 పెట్టారు. పార్ట్ 2లో కొన్ని సందర్భాల్లో ఓపెన్ అవుతాడు. ఆ సందర్భాలు అన్నది
దిస్ వాజ్ సంథింగ్ దట్ ఐ లైక్ వెరీ మచ్. బాహుబలి 1లో తమన్నా వర్సెస్ బాహుబలి 2లో అనుష్క. హంసనామ పాట, అక్కడేమో పచ్చబొట్టు. ఎవరు మోర్ గ్లామరస్గా ఉన్నారు? అంటే నాకు ఇప్పుడు ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క అండి. సో ఐ ఆల్వేస్ టిల్ట్ టువర్డ్స్ దట్ సైడ్. అండ్ ఐ ఆల్వేస్ బిన్ అ హ్యూజ్ ఫ్యాన్. అంటే నాకు అరుంధతి నుంచే లైక్ టు వాచ్ హర్ ఇన్ మెనీ ఫిల్మ్స్. సో అనుష్క. మరి మీ సంగతి ఏంటి? అనేమో అనుష్కకి ఓటేస్తారు. అనుష్క అండి. సేమా? ఇద్దరు యునానిమస్ ఒకటే. ఫేస్ ఆఫ్లో ఎప్పుడైనా హీరో విన్ అవుతాడన్నది మాకు తెలిసిన విషయమే. ఈ సినిమాలో కూడా ఫేస్ ఆఫ్ చివర్లో ఉంది, గుండెకాయ లాంటి సీను. దాంట్లో మీ మూమెంట్, మీ మార్క్, మీ స్పార్క్ ఎక్కడ కనబడుతుంది? మీరు చూస్తారండి. మరి చెప్పండి. అంటే బాహుబలి అనేది ఇట్స్ రియల్లీ విజువల్ ఎక్స్ట్రావగాన్స్ అండి. అంటే అది నోట్తో చెప్పి మాట్లాడే సినిమా కూడా కాదండి అది. అండ్ ఆ సినిమా మీరు ఇప్పుడు కూర్చుని ఆ మూమెంట్లు చెప్పినా మీరు చూసినప్పుడు ఎంజాయ్ చేయాలండి. అంటే బికాజ్ ఇట్స్ విజువల్లీ డన్. సెకండ్ పార్ట్లో ఈ ఫేస్ ఆఫ్లో మీ మూమెంట్ అంటే మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది ఒక షాట్ అండి. అంతే. మేము అది చేసింది 70 రోజులండి. సో మీకు చాలా వేరే తేడా డిస్టెంట్గా ఉంది. మీరు సినిమాలో అది మేబీ 20 నిమిషాలు ఉండొచ్చు, మేము కానీ దానికి 75 నుంచి 100 రోజుల వరకు షూటింగ్ చేస్తూ ఉన్నాం. 20 నిమిషాలంటే చాలా ఇట్స్ బిగ్ ఎపిసోడ్. 100%. అంటే ఒకటండి, నాకు తెలిసి చాలామంది నేను ఈ సినిమా సైన్ చేసినప్పటి నుంచి నేను ప్రవాస్ ఎప్పుడు కొట్టుకుంటాం అనేది మైండ్ ఉందండి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ దట్ వీ క్యారీడ్ ఇట్ అక్రాస్ 2 parts. వెరీ హ్యాపీ దట్ హ్యాపెండ్. అండ్ ఆ ఫేస్ ఆఫ్లో యూ విల్ సీ అ మ్యాన్ టు మ్యాన్ వార్ అండి. అంటే వెన్ ఐ సే అ మ్యాన్ టు మ్యాన్ వార్, ఇట్స్ నాట్ ఆర్మీస్ ఫైటింగ్, ఇట్స్ 2 people ఫైటింగ్. సో ఐ వోంట్ కాల్ ఇట్ అ ఫైట్, ఐ విల్ స్టిల్ కాల్ ఇట్ అ వార్. అంటే ఆ స్కేల్లో ఉంటుందండి. అంటే ఇప్పుడు మేము చూడబోయే ఫేస్ ఆఫ్ లో మీ ఇద్దరి మధ్యనే ఉంటుంది. సైన్యం వీళ్ళెవరు ఉండరు, వాళ్ళు ఉంటారండి. బట్ యూ విల్ సీ సంథింగ్ విచ్ ఇస్ ఫార్ ఫార్ బిగర్. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ గాట్ బ్లోన్ అండి. అంటే చేసి నాకు చిన్న అమ్మ ఇదేం సినిమా అనుకున్నాను. ఫస్ట్ పార్ట్ లో భల్లాల దేవ అనగానే మీకు గుర్తొచ్చే సీన్ ఏంటి? మీ ఇంట్రొడక్షన్ బుల్ ఫైట్ సీనా లేకపోతే దేవసేన? అది మీకు గుర్తు రావాలండి. ఇప్పుడు నాకు గుర్తొచ్చేది అన్ని గుర్తుంటాయండి. ఎవ్రీ సీన్ మీకు గుర్తుంటుంది ఆబ్వియస్లీ. బట్ అలా ఎప్పుడైనా కళ్ళ ముందు కనిపించే సీన్ మీకు? బైసన్ డెఫినెట్లీ. దట్స్ డెఫినెట్లీ సీన్ దట్ ఐ లైక్ వెరీ మచ్. ది ఇంట్రడక్షన్. అండ్ ఆ ఇంట్రడక్షన్ తర్వాత సత్యరాజ్ గారితో మాట్లాడే డైలాగ్స్ అవి కానీ దట్స్ సంథింగ్ దట్ ద హోల్ సీన్ డిఫైన్స్ ద రిథమ్ ఆఫ్ ద క్యారెక్టర్. మీరు ఆయనకి ఇంట్రడక్షన్ సీన్ గుర్తొస్తుంది అంటున్నారు. సరే, మీకేం గుర్తొస్తుంది కాదు, మీరు బాహుబలి 2లో నుంచి మీ డైలాగ్లో ఒకటి మీకు బాగా నచ్చింది చెప్పండి. అంటే ఇప్పుడు వరకు బయట డైలాగ్ ప్రోమో ఏం చేయలేదు. సో ఐ వాంట్ యు ఆల్ టు సీ వాట్ ఐ సే. మన FM రేడియోలో విన్నాను, సరదాగా ఏవో జోక్స్ అవి వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో ప్రభాస్ రానా ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారో మాత్రం మనం గెస్ట్ చేయలేము, ప్రపంచంలో ఏది ఎప్పుడు జరుగుతుందో అయినా ఇమాజిన్ చేయగలం అని ఒక ప్రభాస్ రానా. నేను ఎవరిని పెళ్ళి అవ్వని ఎవరిని అడిగినా వాళ్ళకి గెస్ ఉంటుందండి. ఎప్పుడు పెళ్ళి అవుద్దని ఎవరికి గెస్ ఉంటుందండి. అంటే జరగాలి అది. అంటే అట్లీస్ట్ మీరు కొన్ని అద్భుతాలు జరిగిపోవాలండి. కొన్ని అద్భుతాలు జరిగిపోవాలి అంతే. మనం ప్లాన్ చేస్తే అది అయ్యే పని కాదు. అంటే సంథింగ్ లైక్ లవ్ హ్యాస్ టు హ్యాపెన్ అనే అంతేనా? ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. సో లవ్ మ్యారేజే ఏదన్నా హ్యాపెన్ అనేది అవ్వాలండి. ఇప్పుడు అది లేనప్పుడు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఎలా ఉందండి అంటే మనకు సంబంధం లేని విషయం ఇప్పుడు మనం ఎప్పుడు చేయలేదు. ఏమంటే మీరు మూన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండిందని అడిగాను అనుకోండి, మీరు వెళ్ళదు మూన్కి. ఇప్పుడు వెళ్ళాలంటే దానికి ఒక ప్రోగ్రామ్ అది వేయాలి కదా. సో ఇప్పుడు వాళ్ళ పెళ్లి కూడా అలాంటిది నాకు తెలియదండి. మాట ఆ ప్లాన్స్లో ఉన్నారా, ఆలోచనలో ఉన్నారా అన్నది ఇక్కడ క్వశ్చన్. మీరు అంటే మొత్తం అంతా కుదిరితే పెళ్ళి ఆ ఈవెంట్కి ప్లాన్ చేయొచ్చండి, అంతే తప్పితే ఎవరిని చేసుకున్నారు మనిషే లేకపోతే ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తాను చెప్పండి. మీకు ఏమైనా క్లారిటీ ఉందా? సరే, పోనీ ప్రభాస్ పెళ్లి గురించి ఏమైనా మీకు క్లారిటీ ఉందా? ఆయననే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారా? మీరు అనుష్క గురించి ఎందుకు అడగట్లేదు? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ప్రభాస్ అనుష్క గురించి, తమన్నా గురించి ఎందుకు అడగట్లేదు? పెళ్లి చేసుకోవడం పర్లేదా? మీ ఇద్దరం ఎందుకు అందులో? ఇప్పుడు ప్రభాస్ అనుష్కని బాగా వైరల్ అయిందండి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళు ఓహో చేసుకుంటే బాగుండు, వాళ్ళ జంట చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్సెట్రా ఎట్సెట్రా. మీరు చూడండి కాదు, మీ రియాక్షన్ ఏంటి? అంటే రూమర్స్కి ప్రభాస్ వాళ్ళకి కొన్ని వస్తాయండి. నాకు వచ్చే రూమర్స్కి అసలు అంటే అది ర్యాండమ్గా న్యూస్లాగా వెళ్ళిపోద్దండి. అంటే ఐ నో రూమర్స్ ఆర్ బిల్ట్ అండి. దట్స్ ఒక్క గ్యారంటీ. తెలుగు సినిమాలో హీరోలకి అందరికన్నా ఎక్కువ రూమర్స్ గురించి ఎలా వస్తాయో బయటగానే నాకు తెలిసింది కదా. సో ఇప్పుడు వాళ్ళకి బోర్. ఇప్పుడు ఇలా పెళ్లి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు బోర్ కొట్టేసింది. సరే ఏదో ఒకటి చేస్తాం, సరే వీళ్ళిద్దరు పెళ్ళి అవుతారు, ఇద్దరు పెళ్ళి అయితే బాగుంటుంది వాళ్ళకే అనుకోండి. 4-5 సినిమాలు చూడడానికి బాగానే ఉన్నారు.
సో అలా అంత ర్యాండమ్ అండి రూమర్ అనేది. సో ఇట్స్ నో యూస్. బాహుబలి విషయంలో మీకు కూడా ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏమన్నా ఉందా? అంత చాలా అర్థమై చాలా సంతోషంగా ఉన్నాను. బాహుబలి, భల్లాల దేవ, శివగామి, కట్టప్ప, రాజమౌళి. రాజమౌళి ఫస్ట్ అండి, అది అది ఫిక్స్. ఫిక్స్. శివగామి సెకండ్ అండి, అది ఫిక్స్. దాని తర్వాత వాళ్ళు ఇటువంటి తిప్పిన రఫ్గా వాళ్ళందరూ అక్కడే ఉంటారు నాకు. పర్వాలేదు. అంటే నాకు తెలిసి బాహుబలి, బల్లాల దేవుడు, కట్టప్ప అందరూ ఒక కలిపి ఒక గుంపులో వేసేయచ్చు. ఆయన ఆర్డర్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకైనా క్లారిటీ ఉందా? ఈ 5గురిని ఆర్డర్లో పెట్టండి. అదే అన్నాను తను అన్నట్టే, రాజమౌళి గారు శివగామి ముందు వస్తే మిగతా వాళ్ళందరూ ఆ సీను ఆ సిచ్యువేషన్ బట్టి పైకి కిందకి వెళ్తూ ఉంటారు. సరే ఫస్ట్ పార్ట్ ఉంది, సెకండ్ పార్ట్ లో ఈ ఆర్డర్ లో మాకు కూడా అలానే ఉంటుందండి. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి అయిపోయి మేము థియేటర్ నుంచి బయటకు వస్తున్నామండి, అప్పుడు మాకు అది మీరే చెప్పాలి. నాకు అయిపోయిన తర్వాత మనం అయ్యాక అప్పుడు మీరు ఆర్డర్ చేయండి. మీరు చెప్పండి, మీరే మీ అసెస్మెంట్ చెప్పండి. అందుకని అంటే నాకు అదే అంటున్నాను, ఈ కథ ఎలా ఉంటుందంటే కొన్ని సీన్లో అందరు ఉంటారు కానీ సత్యరాజ్ గారే మెయిన్ ఉంటారు. అది ఆయన సీన్ వద్దు. ఒక సీన్ ఉంటుంది ఈ సినిమా, వన్ ఆఫ్ ది సీన్ అందరికీ నేను ఉంటాము, బాహుబలి ఉంటాడు, శివగామి ఉంటుంది, సత్యరాజ్, కట్టప్ప గారు ఉంటారు, అందరున్నా సరే బిజ్జల దేవుడు సీన్ అవుతుంది. అది నాజర్ గారి సీన్ అది. సో ఎవ్రీబడి టేక్స్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బై దెమ్సెల్వ్స్. బాహుబలి ఫస్ట్ పార్ట్కి సంబంధించి గూగుల్లో జనమంతా మాక్సిమం సెర్చ్ చేసింది దేని గురించి? ఏముందండి, వై కట్టప్ప కిల్ బాహుబలి, అదే. మరి దానికి చాలా వర్షన్స్ వచ్చాయి కదా, మీకు నచ్చిన కథ ఏంటి? నాకు నచ్చింది ఒకటి చాలా బాగుంటుందండి. అంటే సత్యరాజ్ గారికి జుట్టు లేదు కదా, ప్రభాస్ జుట్టు చూసి హర్ట్ అయ్యాడు, అందుకే చంపేశాడు అనేది వచ్చింది. నాకు చాలా నచ్చిన మ్యాటర్ అది ఒకటి అండి. సెకండ్ పార్ట్ గురించి గూగుల్లో మాక్సిమం ఏం సెర్చ్ చేశారు? వై కట్టప్ప కిల్ బాహుబలి ఉంటుంది, అది ఫస్ట్ పార్ట్. ఇంకా అదే ఉంటుంది వచ్చేవరకు, ఇంకా అదే కదా. అసలు ఇప్పుడు చంపాడా లేదా అని ఇంకోటి మొదలైంది ఉందా కూడా, నాకు తెలియదు. అంటే మరి మీరు ట్రైలర్లో రిలీజ్ చేసిన షార్ట్ని బట్టి జనం ఒపీనియన్ మార్చేసుకున్నారు. ఏంటి అసలు చంపేయడా లేదా అని కూడా అందరూ ఇప్పుడు ప్రశ్న కదా. మొన్న ఇంకో ఫన్నీ జరిగింది, మెడ్రాస్ ఏదో ఆడియో ఫంక్షన్కి వెళ్తే, ఇన్ ది ఆడియో ఫంక్షన్ ఆల్సో దే వర్ మేకింగ్ జోక్స్. సమ్ అదర్ ఆడియో ఫంక్షన్ అండి, ఆ సత్యరాజ్ గారికి కళ్ళు కనిపించలేదు, రానా అనుకుని ప్రభాస్ని పుడిచాడు అని ఇంకోటి ఎవరు అన్నారు. సో ఇలాంటి బోల్డ్ ఇంత ఉంటామండి. సో ఐ గెస్ ఐ డోంట్ నో వాట్ బాహుబలి అది చెప్పలేమండి, ఏం జరుగుతుందో కూడా చెప్పలేమండి. మీకు ఫస్ట్ పార్ట్ చెప్పినప్పుడే అసలు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని రివీల్ చేస్తారా రాజమౌళి? మీ దగ్గర కూడా సీక్రెసీ మెయింటైన్ లేదండి, మేము విన్నప్పుడు మొత్తం కథగా విన్నామండి. ఫస్ట్ మొత్తం కథగా విని దాని తర్వాత అది ఏ భాగంలో విడదీయాలనేది. కానీ ఫస్ట్ టైం చెప్పినప్పుడైతే నాకు షాకింగ్ అనిపించిందండి. అంటే ఇంత ఇంపాక్ట్ వస్తుందని నాకు తెలియదు. అంటే ఫస్ట్ సినిమా అనేది నేను బల్లాల దేవుడు కాలకేయుడు చంపుతాడు, అయినా కానీ బాహుబలి వార్ గ్రౌండ్లో ఎలా బిహేవ్ చేశాడు దాన్ని బట్టి తన్ని రాజుగా ఎంచుకుంటారు అనేది మంచి ఎండింగ్, చాలా బాగుండింది. అది అక్కడితో సినిమా అయిపోయింది. ఆయన ఏదో సమ్ పోయిటిక్గా ఇంకా ఏదో ఎండ్ చేయాలని చెప్పి ఆయన ఎటు సినిమా కట్టప్ప గారు చెప్పడంతో జరుగుతుంది కాబట్టి ఎలా చేశాడో అతను నేనే చంపాను అని అన్నాడు. నాకు చిన్న అక్కడ షాక్ అయ్యాను, ఖచ్చితంగా షాక్ అయ్యాను, ఇదేంటి ఎట్లా ఎండింగ్ చేస్తున్నారు. కానీ ఏమో పోయిటిక్గా ఉండొచ్చు, ఇంకా అయిపోయింది కదా సినిమా, ఇంకా జనాలు లేసిపోయి వెళ్ళే టైంలో మీకు ఎండ్ క్రెడిట్స్లో చూస్తా అన్న ఫీలింగ్ వచ్చిందండి. అది ఎప్పుడు అర్థమైందంటే నేను మళ్ళీ అంటే వినడం ఒకటి, మనం లైవ్గా చూడడం ఒకటి, విత్ థియేటర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు రేటింగ్ రూమ్ మేము చూస్తాం, అది అంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. నేను బాంబేలో ఫస్ట్ టైం చూసినప్పుడు చాలామంది లెగలేదండి. అంటే నాకు తెలిసి అయిపోయింది సినిమాని, ఎవరు లెగలేదు, అలా కూర్చున్నారు. అండ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, అయాన్ ముఖర్జీ అని డైరెక్టర్ ఉండే, ఆయన నా పక్కన కూర్చున్నాడు. నీకు తెలిసే సినిమా ఎట్లా అయిపోతుందండి నాకు తెలియదు. అండ్ అంటే ఆ మూమెంట్ అన్నది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్. అండ్ ఆ టైం నాకు ఇంకోటి అర్థమైందండి, తెలుగులో మనకి పార్ట్ వస్తుందని చాలామంది మనకు తెలుసండి, ఇది మన సినిమా కాబట్టి. తమిళ్లో చాలామంది తెలియదు, హిందీలో కూడా చాలామంది తెలియదు. అదే టపక్కన ఇప్పుడు తమిళ్లో అన్నాడు కొంతమంది ఫోన్ చేశాడు, ఏదో థియేటర్లో లైట్లు ఆన్ చేస్తారు కదా, టపక్కన కరెంట్ పోతే అలా అయిపోయిన సినిమా, ఏంటిది అన్న. నిజంగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తేనే వీ డిడ్ంట్ థింక్ అండి, ఫర్ షూర్ వీ నెవర్ థాట్ ఇట్ విల్ క్రియేట్ సచ్ బిగ్ ఇంపాక్ట్, బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఇట్ డిడ్. బాహుబలి ఫస్ట్ పార్ట్ బాహుబలి 1 ఎప్పుడు రిలీజ్ అయింది డేట్? ఐడియా లేదు, జూలై ఎప్పుడు రిలీజ్ అయింది, దగ్గరకు వచ్చారు కరెక్ట్, సంథింగ్ అరౌండ్ దట్ టైం. అంటే నాకు ఎందుకు గుర్తుందంటే సమ్మర్లో రిలీజ్ చేద్దామని ట్రై చేస్తే మిస్ కొట్టి దాని పక్కకి వెళ్ళండి, అందుకే నాకు గుర్తుందంటే చెప్పలేదు మీరు. అంటే అరౌండ్ దట్ సీజన్ కరెక్టే, జూలై 10th. జూలై, సో ఐ వాస్ క్లోజ్. గుర్తుందా? 2 years బ్యాక్, 2015. ఫైన్, ఎనీవే ఎప్పుడు వస్తుందా సినిమా అని మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇంతమందిని ఇన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్నకు ఒక సమాధానం కోసం ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.
సినిమా మీ అంచనాలని మా అంచనాలని అందరి అంచనాలని దాటేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని తెలుగు సినిమా స్థాయిని పెంచేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, చాలా విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.